Hello everyone, welcome to IQSIT coaching classes. Educate yourself. ముందుగా అందరికీ హ్యాపీ దివాలి. అండ్ ఈరోజు మరి ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మన టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి. మనకందరికి తెలుసు టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయి 1 వీక్ దాటేసింది. సో ఈ 1 వీక్లో చాలామంది కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికే ఈ వీడియో. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. సో ముందుగా మనకు కొన్ని టిప్స్ ఏంటంటే, ప్రిపరేషన్లో వెళ్ళే ముందు మనం ముందుగా చూసుకోవాల్సిన కొన్ని విషయాలు. ఇంకా మనము గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్లో వెళ్ళేసరికి కొన్ని ముందు జాగ్రత్తలు లేదా కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు తప్పి మనం ప్రిపరేషన్లో డైరెక్ట్గా వెళ్ళకూడదు. వీటిని స్కిప్ చేస్తూ వెళ్ళారంటే మీకు ప్రిపరేషన్ అర్థం కాదు. సో ముఖ్యంగా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఇదే. ఫస్ట్ వచ్చేసి మీకు కావాల్సింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అనలైజ్ చేయాలి. మనకు టీఎస్పీఎస్సీకి వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా లేవు కాబట్టి ఓన్లీ 2016 మెయిన్స్లో జరిగాయి గ్రూప్ 1 మెయిన్స్. సో దాన్ని బట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ పూర్తిగా చదవండి. క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ డీకోడింగ్. సిలబస్ అనేది మీరు లైన్ టు లైన్ ఈచ్ వర్డ్ చదవాల్సిందే. అందులో సిలబస్లో కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ ఎలా అంటే ఇప్పుడు మనకు హిస్టరీ అనే టాపిక్ ఉంది. ఇండియన్ హిస్టరీ అనే టాపిక్లో ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా లేదు, కొన్ని టాపిక్స్ మాత్రమే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక టాపిక్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి గుప్తాస్ పీరియడ్, కల్చరల్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ గుప్తాస్ పీరియడ్ అని ఉంది. లేదా సూఫిజం అండ్ భక్తి మూమెంట్ ఇన్ ద మిడివల్ ఇండియా అని ఒక టాపిక్ ఉంది. ఇలా ప్రతి టాపిక్కి సపరేట్గా ఒక్కొక్క టాపిక్ మాత్రమే చదవాలి తప్ప మొత్తం నేను ఒక బుక్ తీసుకున్నాను, ఈ బుక్ మొత్తం కంప్లీట్ చేస్తాను అంటే ఆ బుక్లో మనకు సిలబస్లో లేని అనవసరమైన విషయాలు కూడా చాలా ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా చదవాల్సింది సిలబస్ మాత్రమే. సిలబస్లో ఈచ్ కీవర్డ్ చూడాలి. ఆ కీవర్డ్కి సంబంధిత నోట్స్ మాత్రమే, ఆ కీవర్డ్కి సంబంధించిన సిలబస్ మాత్రమే మీరు చదవాలి, అంతే తప్ప మొత్తం బుక్ మొత్తం చదివేయొద్దు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ముఖ్యంగా కావాల్సిన టెక్నిక్ ఏంటంటే ప్రిసైజ్ రీడింగ్. మనం బుక్ మొత్తం చదివేసినా మనకు అంతుపట్టదు. ఇక్కడ సిలబస్లో ఏంటంటే మెయిన్స్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి మనం ప్రిలిమ్స్ తరహాలో బుక్లో మొత్తం ఫ్యాక్ట్స్ చదివేస్తాం, బుక్లో ఉన్న ఫ్యాక్ట్స్ అన్నీ మెమరైజ్ చేసుకుంటాం. ఇవన్నీ అవసరం లేదు. మీరు ముఖ్యంగా సిలబస్లో ఈచ్ వర్డ్ని చూడండి, బాగా చూసి దాని టాపిక్ అనేది రిలవెంట్ టాపిక్ ఏదైతే బుక్లో ఉందో అది మాత్రమే చదవండి. అండ్ అక్కడి నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇప్పుడు నేను మళ్ళీ వీడియోలో ఫర్దర్లో చెప్తాను నేను ఆ టాపిక్లను ఎలా చదవాలి అనేది. కాకపోతే మీరు ఫస్ట్ మాత్రం రోజు పొద్దున్నే మార్నింగ్ లేవగానే సిలబస్ మాత్రం ఒకసారి చూసుకోవాల్సిందే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఫెచ్ చేస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి చదివిన టాపిక్స్ అన్నీ మనం రెగ్యులర్గా ఒకసారి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదివిన టాపిక్స్ అన్ని డే వైజ్ రివిజన్ ఒకటి, తర్వాత వీక్లీ రివిజన్ ఒకటి, తర్వాత మంత్లీ రివిజన్ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా రివిజన్ చేయకపోతే ఫస్ట్ డే చదివింది మనకు 2 months తర్వాత ఏమీ గుర్తుండదు. సో అందుకే ఎప్పుడు కూడా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీ టాపిక్కి రివిజన్ చేసుకోవాలి. ఇది చేసుకుంటేనే మనం మళ్ళీ గుర్తుపెట్టుకోగలుగుతాం, దాన్ని కన్సాలిడేట్ చేసుకోగలుగుతాం. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, నోట్స్ వచ్చేసి మీకు ఈచ్ టాపిక్కి ఒక సపరేట్ పేపర్లో ఒక 1 page or 2 page అలాట్ చేయండి. నేనైతే నోట్స్ ఎప్పుడు కూడా లూజ్ షీట్లో తయారు చేసేవాడిని, లూజ్ షీట్స్లో. సో A4 size బండిల్ తీసుకునేవాడిని. ఈరోజు నేను చదవబోయే టాపిక్ IVC, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనుకుందాం. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఆ పేపర్లో ఆ నోట్స్ ఉంటుంది. ఆ నోట్స్ ఎలా చేసుకోవాలనేది, ఏ బేసిస్ మీద చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫర్దర్గా డిస్కస్ చేస్తాం. కాకపోతే మీరు ఒక టాపిక్కి ఒక నోట్స్ ఉండాలి ఖచ్చితంగా. ప్రతి టాపిక్ మీద మీకు కనీసం ఒక పేజ్ నోట్స్ అనేది తయారై ఉండాలి టిల్ ద ఎండ్ ఆఫ్ ది బిఫోర్ గోయింగ్ ఫర్ ఎగ్జామ్. అలా మీరు తయారు చేసుకుంటే మీకు రివిజన్ ఈజీగా ఉంటుంది అండ్ మీ హ్యాండ్ మేడ్ నోట్స్ కాబట్టి మీరు మర్చిపోయే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి టాపిక్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయాలి. ప్రతి టాపిక్ని మనం రోజు కరెంట్ అఫైర్స్లో వచ్చిన టాపిక్స్ని స్టాటిక్తో లింక్ చేసుకోవాలి, స్టాటిక్లో వచ్చిన టాపిక్ని కరెంట్ అఫైర్స్లో లింక్ చేసుకోవాలి. ఇలా లింక్ చేసుకుంటూ చదివితేనే అర్థమవుతుంది అండ్ మీరు దానికి వేరియస్ డైమెన్షన్స్ అనేవి తీసుకురాగలుగుతారు. లేదు నేను ఒక బుక్ నుంచి చదివాను దాన్ని అక్కడికే పెడతాను అంటే కుదరదు. దాన్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసుకుంటూ ఉండాలి. రీసెంట్గా
ఇప్పుడు మనకు కొన్ని కీలకమైన పోస్ట్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది రీసెంట్గా. సో ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించిన స్టాటిక్లో ప్రొవిజన్స్ ఎలా ఉన్నాయి, రీసెంట్గా ఎలా జరుగుతుంది, ప్రెసిడెంట్ పవర్స్ మీద రీసెంట్గా ఎలా ఎవల్యూషన్ అవుతుంది, ప్రెసిడెంట్స్ తన పవర్స్ని పూర్తిగా వాడుతున్నారా లేదా, సుప్రీంకోర్టు కేసెస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇలా ఒక టాపిక్ తీసుకుంటే మీకు అన్ని రకాలుగా ఆ టాపిక్ అనేది కవర్ అయిపోవాలి, కరెంట్తో లింక్ చేసుకుంటూ చదవగలగాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒపీనియన్ ఫార్మింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది స్టార్టింగ్లో. మనం అందరం ఏంటంటే మన ఒపీనియన్ కరెక్టా కాదా, మనం ఏదైనా రాస్తే అది ఎగ్జామినర్కి నచ్చుతుందా లేదా అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకి ఏంటంటే సొల్యూషన్ ఏంటంటే మన ఒపీనియన్ అనేది ఎప్పుడైనా రీజన్ బేస్డ్ లాజికల్గా ఉండాలి. రీజన్ గట్టి రీజన్ ఉండాలి. ఏదో ఎమోషనల్గా లేదా మనకు అనిపిస్తుంది ఇది కరెక్టే అని మనం డిసైడ్ చేయడం కాదు. ఈ మన ఒపీనియన్ అనేది ఒక లాజిక్ బేస్డ్ మీద ఉండాలి, ఒక రేషనల్ ఒపీనియన్ అనేది ఉండాలి ఎప్పుడైనా. సో అందు గురించి మన ఒపీనియన్ ఫార్మింగ్ కోసం మీరు ఎడిటోరియల్స్ రిఫర్ చేయడం కొంతవరకు అవసరం. ఎందుకంటే అక్కడ రాసే వాళ్ళు బాగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి పాయింట్స్ చెప్తున్నారు, దాంట్లో మనకు పనికొచ్చే పాయింట్స్ ఎలా ఉంటాయి అనేవి మీరు ఎడిటోరియల్స్ నుంచి గ్రహించవచ్చు వీటిని. అండ్ ఫైనల్గా మీ ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ఒక కంప్లీట్ హాలిస్టిక్ పిక్చర్ రావాలి అంటే మీరు కనీసం 2 to 3 రివిజన్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎగ్జామ్ ఇది చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక హిస్టరీ టాపిక్ చదివేస్తాం, తర్వాత పాలిటీ టాపిక్ చదివేస్తాం. ఇలా అన్ని టాపిక్స్ చదివేసిన తర్వాత ఫైనల్గా అన్నిటిని లింక్ చేసుకునే ఎబిలిటీ అనేది మనకు రివిజన్స్తోనే వస్తుంది. ఒక హిస్టరీని హిస్టారికల్ పర్స్పెక్టివ్గానే కాకుండా హిస్టరీని పాలిటీతో ఎలా లింక్ చేయాలి, పాలిటీ ఎవల్యూషన్ ఎలా జరిగింది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది హిస్టరీలో దొరుకుతుంది మనకు. అదే హిస్టరీలో మనం చూసుకుంటే అసలు ఒక సొసైటీ ఏర్పడడానికి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లేదా మ్యాగ్నా కార్టా అంటే ఏంటి అనేది ఒక హిస్టరీలో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం పాలిటీతో లింక్ చేసుకోవాలి, పాలిటీని తీసుకొచ్చి మనం ఎకానమీతో లింక్ చేసుకోవాలి, ఎకానమీని తీసుకొచ్చి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా డిఫరెంట్ మన సర్వేస్లో పాలసీస్లో స్కీమ్స్తో లింక్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ లింక్ చేసుకోగలగాలి అంటే మనకు ఒకసారి కంప్లీట్ రీడింగ్ వచ్చిన తర్వాతనే ఈ లింకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అందుకే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనీసం 2 రీడింగ్స్ అనేవి కంప్లీట్గా అయిపోయి మీరు ఇంటర్లింకింగ్ అనే కాన్సెప్ట్లో దాంట్లో నిష్ణాతులు అయిపోవాలన్నమాట. సో ఆ కంప్లీట్ పిక్చర్ రావడానికి మీకు కొంచెం టైం పడుతుంది. టిల్ దెన్ ఓపికతో అన్ని టాపిక్స్ చదువుతూ వెళ్ళాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది మన బేసిక్ ప్రీ రిక్విజిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక టాపిక్ని ఎలా చదవాలి అనే దాని మీద చూద్దాం. సో మనం ఏ టాపిక్ తీసుకున్నా ముందుగా మీరు ఈ చార్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏ టాపిక్ చదవడానికి వెళ్ళినా ఈ చార్ట్ని ముందు పెట్టుకొని ముందు కదలాలి. సో ఈ చార్ట్లో ఏముంది అంటే మనం ఒక టాపిక్ తీసుకున్నాం. సపోజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనే టాపిక్ తీసుకున్నాం సపోజ్. సో ప్రియాంబుల్ అంటే డెఫినేషన్ ఏంటనేది మీకు గుర్తుండాలి ఫస్ట్. సో ప్రియాంబుల్ అంటే మీరు డిఫైన్ చేయగలరా, 1 లైన్లో డిఫైన్ చేయగలరా ప్రియాంబుల్ని? మీరు వాట్ ఈస్ ప్రియాంబుల్ అనే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరా అనేది మీరు ఫస్ట్ చూసుకోగలగాలి. సో ఇది నేను ఓన్లీ ప్రియాంబుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కానీ మీరు ప్రతి టాపిక్కి ఇదే చేయాలి. ప్రతి టాపిక్లో దీనికి డెఫినేషన్ నేను రాయగలనా, తెలుగులో ఉంటే తెలుగులో, ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీష్లో నేను డెఫినేషన్ రాయగలనా, కరెక్ట్ డెఫినేషన్ ఎగ్జాక్ట్గా చెప్పగలనా అనేది మీరు ముందు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ ఎవల్యూషన్. సపోజ్ సేమ్ ప్రియాంబుల్ అనేది ఎక్కడి నుంచి మొదలైంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడి నుంచి దేన్ని బట్టి మనం ఇన్సర్ట్ చేసుకున్నాం, లేదా అంతకంటే ముందు ప్రియాంబుల్ అనేది ఏ కాన్స్టిట్యూషన్లో ఉండేది, సో ప్రియాంబుల్ ఏమని చెప్తుంది అనేది మనకి హిస్టారికల్ ఎవల్యూషన్ అనేది ఫస్ట్గా తెలిసి ఉండాలి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది అవసరమైతే ఎందుకు అవసరం, లేకపోతే ఎందుకు అవసరం లేదు, దీన్ని తీసేసేయాలా, దీన్ని ఉంచాలా, లేదా దీన్ని అమెండ్ చేసే పవర్స్ పార్లమెంట్కి ఉన్నాయా లేవా, ఇలాంటి విషయాలన్నీ మీరు ఒక టాపిక్ చదివినప్పుడు దాన్ని చూసి మీరు చెప్పగలగాలి. సో ప్రియాంబుల్ అనే టాపిక్ రాగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ప్రియాంబుల్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది అనేది మీరు చెప్పగలగాలి. బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ఐడెంటిటీ కార్డ్ లాంటిది. హిస్టారికల్గా ఎప్పటి నుంచి వచ్చిందంటే ఇది ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ 3 by జవహర్లాల్ నెహ్రూ. సో దాని నుంచి ప్రియాంబుల్ అనేది వచ్చింది. ఇది ఇంతకుముందు బిల్ ఆఫ్ రైట్స్ రూపంలో యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మేము తీసుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడు ప్రియాంబుల్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఇన్సర్ట్ చేశాము. అవసరం అనేది ఉందా అంటే సుప్రీంకోర్టు ఒక కేసులో చెప్పింది మనకు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ప్రియాంబుల్ దో ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్
it is very much required for justification, like deeper understanding of many of the provisions of the కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రియాంబుల్ అనేది అవసరం అని సుప్రీంకోర్టే నిర్ధారించింది కాబట్టి మనకు నీడ్ అనేది దాన్ని మనం కోట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఏమున్నాయి. సో ప్రియాంబుల్ అనేది కొన్నిసార్లు సుప్రీంకోర్టుకి ఇంటర్ప్రిటేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రియాంబుల్ని బట్టి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో బెనిఫిట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే డిసడ్వాంటేజెస్ ఏం లేవు. మనం ప్రియాంబుల్ గురించి ఏం చెప్పగలమంటే ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సో ఇట్ ఈస్ లిటరల్లీ అది ఉన్నా లేకపోయినా పెద్దగా డిఫరెన్స్ రాదు అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వగలరా ప్రియాంబుల్ గురించి అంటే ప్రియాంబుల్ మొత్తం టెక్స్ట్ మీరు చెప్పగలరా, లేదా ప్రియాంబుల్లో ఉన్న వేరియస్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్, ఇలాంటి వర్డ్స్ మీద, ఈ కీవర్డ్స్ మీద మీకు తెలుసా, సోషలిస్ట్ అంటే ఏంటో తెలుసా, ఇలాంటివన్నీ మీకు ప్రతి వర్డ్ మీద మీకు కొంచెం ప్రియాంబుల్కి సంబంధించి ఉంటే దాని మీద మీకు పట్టు ఉండాలి అనమాట. సో దాని డిస్క్రిప్షన్లో మీకు గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. ఇప్పుడు ప్రియాంబుల్ టాపిక్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటూ ఏముండవు కాబట్టి ఈ టాపిక్ కాకుండా మనం ఇంకో టాపిక్ ఏదైనా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఉమెన్ ఎంపవర్మెంట్ దాంట్లో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి, గవర్నమెంట్ ఉమెన్ కోసం పర్టికులర్గా ఏ స్కీమ్ చేస్తుంది, లేదా ఉన్న స్కీమ్స్లో ఎక్కువ ఉమెన్ పార్టిసిపేషన్ ఉన్న స్కీమ్స్ ఎలా ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ దాంట్లో చూసుకోవాలి. అలాగే కీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా చెప్పాలి అంటే మనకు ఫ్యాక్ట్స్ అనేవి కొంతవరకు తెలిసి ఉండాలి. అంటే ఉమెన్కి ఇలా చేస్తే, ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ అనేది అందిస్తే వాళ్ళు ఫీల్డ్లో ముందుకెళ్తారు అని చెప్పేది మీకు ఎలా తెలిసింది, వాళ్ళు ఎంపవర్మెంట్ అనేది ఈజీగా అవుతుందని మీకు ఎలా తెలుస్తుంది, మీరు ఏదైనా డేటా కోట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మన మన్రేగా ఉంది, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ఉంది. సో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో చాలా వరకు ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏదైనా మీ దగ్గర డేటా ఉందా, ఎంతమంది ఉమెన్ పార్టిసిపేట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు పావర్టీ ఎలిమినేషన్కి ఈ స్కీమ్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది. లేదా ఇంకా ఉజాలా స్కీమ్ ఉంది. ఉజాలా స్కీమ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కోసం ఎస్పెషల్లీ రూరల్ ఉమెన్ని టార్గెట్ చేయడానికి తీసిన స్కీమ్ ఉంది. సో ఉజాలా స్కీమ్లో దానివల్ల వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి అనేది కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసున్నాయా మీకు. సో ఓవరాల్గా ఉమెన్ ఇంతకుముందు కట్టెల స్టవ్ మీద వండినప్పుడు వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీదకి వచ్చేసరికి వాళ్ళకు కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ కానీ తగ్గుతున్నాయి. ఫైర్వుడ్ కలెక్షన్కి చాలా టైం అనేది వాళ్ళు ఇంతకుముందు వెచ్చించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. రోజు వెళ్ళి కట్టెలు తీసుకురావాలి, అది అంటే చాలా వరకు ఉమెన్కి అప్పగించే పనులు కాబట్టి అలాంటి పనుల నుంచి వాళ్ళకి విముక్తి దొరికింది. సో వాళ్ళు ఆ టైంని వేరే దిక్కు కేటాయించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ అనేది కొంతవరకు పెరుగుతుంది. అవన్నీ మనం ఫ్యాక్ట్స్తో జస్టిఫై చేయాలన్నమాట. సో ఆ ఫ్యాక్ట్స్ అనేవి మీరు ప్రతి టాపిక్లో తీసుకుంటే ఈ ఫ్యాక్ట్స్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ ఇష్యూస్ మీద మీరు ఏ టాపిక్ చదివినా కానీ ఈ 1 2 3 8 టాపిక్స్ ఉన్నాయి, ఈ 8 పాయింట్స్ ఉన్నాయి. ఈ 8 పాయింట్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఆ టాపిక్ మీద పూర్తిగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీరు ఒక కాపీ తీసుకోండి, లేదా మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి, దాంట్లో రాసుకొని మీరు మీ బోర్డు మీద పెట్టుకోండి. రోజు చూడండి నేను చదివే టాపిక్స్కి ఇవన్నీ చూసుకుంటున్నానా లేదా. రేపు ఏ క్వశ్చన్ వచ్చినా కానీ, రేపు క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈస్ ద యూటిలిటీ ఆఫ్ ప్రియాంబుల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మీరు యూటిలిటీ కోసం అప్పుడు రాసేయచ్చు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది. లేదా హౌ ప్రియాంబుల్ ఎవాల్వ్డ్ ఓవర్ పీరియడ్ అంటే మీరు హిస్టారికల్ ఎవల్యూషన్ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి మీరు రాసేయచ్చు. అలాంటి విషయాలు మీకు పనికొస్తాయి. ఈ ఇన్ని టాపిక్స్ మీరు ప్రతి టాపిక్ మీద ప్రిపేర్ అవుతే ఇన్ని డెఫినేషన్ కానీ, బేసిక్ ఎవల్యూషన్ కానీ, నీడ్ కానీ, బెనిఫిట్స్ కానీ మీరు ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారు. సో మీరు ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకా సప్లిమెంటరీ మనకి ఇంకేం కావాలి అంటే ఇవి అన్ని క్వశ్చన్స్లో ఇవి ఉండవు, కొన్ని క్వశ్చన్స్లో మాత్రం ఉంటాయన్నమాట. ఇవి మాత్రం అన్ని క్వశ్చన్స్కి, ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్నవి అన్ని క్వశ్చన్స్కి పనికొస్తాయి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి మాత్రం కొన్ని పాలసీ బేస్డ్ క్వశ్చన్స్కి బాగా పనికొస్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వే ఫార్వర్డ్ అనేది ఇప్పుడు హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ ఉందనుకోండి, దానికి వే ఫార్వర్డ్ అంటూ ఏముండదు. హిస్టరీ బేస్డ్ క్వశ్చన్కి జస్ట్ డెఫినేషన్, దాని మీద మీ అనాలిసిస్ అనేది రాసేస్తారు. బట్ అదే ఎకానమీ బేస్డ్, పాలిటీ బేస్డ్ క్వశ్చన్ ఉంటే దానికి వే ఫార్వర్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఇలా ఉంది, కాకపోతే దాన్ని ఇంకా ముందుకు ఇంకా కొన్ని టర్మ్స్ యాడ్ చేయాలి, దాన్ని అమెండ్ చేసి ఇంకా జస్టిఫైయబుల్ చేయాలి, ప్రియాంబుల్ని జస్టిఫియబుల్ చేయాలి అనే విషయం మనం రాయొచ్చు వే ఫార్వర్డ్లో.
నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఎప్పుడు మీరు ఏ టాపిక్ చదివినా దాంట్లో వచ్చే మెయిన్స్లో పాసిబుల్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు. ఒక టాపిక్ తీసుకున్నామంటే దాంట్లోంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్నామంటే దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు. ఒక లోథల్ మనకు ధోలవీరా టాపిక్ ఉంది, ఇప్పుడు బాగా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ధోలవీరా యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి ఒకటి అడగచ్చు. హౌ వాట్ ఆర్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ధోలవీరా ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇలాంటి మీరు ఒక టాపిక్ తీసుకోగానే దాంట్లోంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి అనేది మీకు ఖచ్చితంగా ఒక మైండ్లో ఒక పిక్చర్ రావాలి. అండ్ అదే రకంగా మీరు ఆన్సర్స్ అనేది మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఒకవేళ మీరు నెక్స్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ని చూసినప్పుడు మీకు టాపిక్ వెళ్ళేటప్పుడు ఇలా నేను ఆన్సర్ రాస్తాను అని ఒక ఆలోచన కూడా మీకు ఖచ్చితంగా రావాలి. ఒక మెయిన్స్ టాపిక్ తీసుకున్నామంటే ఓకే, నేను క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు దీన్ని ఫస్ట్ ఇలా ఇంట్రొడ్యూస్ చేసి దాంట్లో ఇలా డిస్క్రిప్షన్ ఇస్తాను, ఇలా కన్క్లూడ్ చేస్తాను అని ఒక స్ట్రక్చర్ మీరు ప్రతి టాపిక్కి మీ మైండ్లో ఒక మైండ్ మ్యాప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు ఎకానమీ అండ్ పాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటి వాటికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఒక దగ్గర కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కానీ, లేదా ఇంకో దగ్గర ఏమో స్కూల్ చిల్డ్రన్ని తీసుకొని ఒక ఇనిషియేటివ్ తీసి మంచి సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ప్లాస్టిక్ కలెక్షన్ ఉంది, లేదా ఒక ఎన్జిఓ ప్లాస్టిక్ కలెక్షన్లో ఎలా పనిచేస్తుంది అండ్ ఎలా సక్సెస్ అయ్యింది. అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే, కొన్ని టాపిక్స్లోనే ఉంటాయి, అన్నిటికీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండవు. పాలిటీలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండవు, అంటే కొన్ని టాపిక్స్లో ఉంటాయి. ఎలాంటివి, ఇప్పుడు రాజ్యసభలో పార్లమెంట్లో టైం బాగా వేస్ట్ అవుతుంది. అప్పుడు మనం చూసుకుంటే పార్లమెంట్లో టైం వేస్ట్ అవుతుంది, దేనికి అపోజిషన్ ఊరికే వాకౌట్ చేస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏముంటుంది? జర్మనీలో వాళ్ళ పార్లమెంట్లో ఏముంటుందంటే అపోజిషన్ గెట్స్ టు డిసైడ్, అపోజిషనే డిసైడ్ చేస్తుంది ఆ రోజు ఎజెండా. అప్పుడు ఏమవుతుంది, ఒక వీక్లీ 4 days మన మెజారిటీ పార్టీ డిసైడ్ చేసే ఎజెండా ఇంకో 1 or 2 days అపోజిషన్ పార్టీ డిసైడ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళది విన్నట్టు అవుతుంది, వీళ్ళది విన్నట్టు అవుతుంది. అలా చేసుకుంటే మనకి ఇది ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్లో వస్తుంది. అలా కొన్ని టాపిక్స్లో కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, వాటిని మీరు గ్రాస్ప్ చేసుకోవాలి అండ్ ఎక్కడికక్కడ నోట్ చేసుకోవాలి. ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్లో మీ దగ్గర అది రాసుకొని పెట్టుకోవాలి. మీరు వెనెవర్ యూ కమ్ అక్రాస్, ఈ నోట్స్ అనేది ఒక రోజులో తయారవ్వదు, ఓవర్ ఏ పీరియడ్ ఇది ఎవాల్వ్ అవుతుంది మీ నోట్స్ కూడా. సో ఈరోజు మనం ఒక టాపిక్ మొదలు పెట్టాము, ఒక 10 days తర్వాత మళ్ళీ ఆ టాపిక్కి సంబంధించిన కొన్ని 2 points మంచివి కనిపించాయి, దాన్ని ఆ నోట్స్లో రాసేయాలి వెళ్ళి ఇమీడియట్గా. మీరు అలా చేస్తేనే మీరు ఒక ఫైనల్గా మీకు నోట్స్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మన జిఎస్టీ ఒక ఎకనామిక్ పాలసీ, దాంట్లో రీసెంట్గా ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? లేదా ఐబీసీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని ఉంది, దీన్ని టైమ్ అండ్ అగైన్ ఇండియన్ పార్లమెంట్ అమెండ్ చేస్తుంది. సో ఎలా అమెండ్ చేస్తుంది, ఎందుకు అమెండ్ చేస్తుంది, దాంట్లో ఏ ప్రొవిజన్స్ ఇంక్లూడ్ చేస్తుంది, కొత్తగా ఏం యాడ్ చేసింది, ఏం డిలీట్ చేసింది, ఇలాంటి డెవలప్మెంట్స్ అనేవి ఆ టాపిక్లో ఒకవేళ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ టాపిక్లో ఉండే రీసెంట్ డెవలప్మెంట్స్ని నోట్ చేసుకోవాలి. ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్, సేమ్ మన జిఎస్టీకి ఉన్న ఛాలెంజెస్, ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఎలా మార్చొచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి కమిటీ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి ఎక్కువ తలలు బాదుకోకండి. కమిటీ రికమెండేషన్స్ అనేవి ఎక్కడ ఒక్క దగ్గర అన్నీ దొరకవు. చాలా ఇది కూడా మనకు టాపిక్ చదివినప్పుడు అక్కడ ఏమైనా 1 or 2 రికమెండేషన్స్ దొరికినప్పుడు వాటిని అలాగే నోట్ చేసుకొని మనం ఆన్సర్లో కోట్ చేయాలి. కమిటీ రికమెండేషన్స్ వరుసగా మన కంపైలేషన్స్ అయితే ఇప్పటిదాకా ఏ ఇన్స్టిట్యూట్ కూడా పూర్తిగా చేయలేకపోయింది. కొంతవరకు విజన్ వాళ్ళు, బైజూస్ వాళ్ళు చేస్తున్నారు. అవే మీకు దొరికితే వాటిని వాడుకోండి. అంతేగాని నాకు ఇంకా కావాలి, ప్రతి టాపిక్ మీద నాకు కమిటీ రికమెండేషన్ కావాలి అనేవి మాత్రం దొరకవు. సో ప్రతి టాపిక్ మీద కమిటీ రికమెండేషన్స్ కోసం వెళ్ళకండి, దొరికినప్పుడు మాత్రమే వాటిని వాడుకోండి. ఇంకోటి, ఎకనామిక్ సర్వే ఎలాగో చదువుతాం కాబట్టి ఎకనామిక్ సర్వే ఏ టాపిక్స్ మీద ఎలా సజెషన్ ఇస్తుంది అవి కూడా నోట్ చేసి పెట్టుకోండి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు ఒక ఏ టాపిక్ ప్రిపేర్ అయినా దాని మీద క్వశ్చన్ ఇవ్వగానే మీరు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఏ క్వశ్చన్ అనమాట. వాళ్ళు ఇస్తే డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఎవల్యూషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, లేదా నీడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ క్వశ్చన్స్ ఇస్తారు, లేదా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే మనకు జస్టిఫై చేయడానికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మనకు తోడుంటే కూడా బాగుంటుంది. అలాగే ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, లేదా రీసెంట్ డెవలప్మెంట్స్ మీద క్వశ్చన్స్ ఇస్తారు. ఈ టాపిక్స్ మించి బయటికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఏ క్వశ్చన్ తయారు చేయాలన్నా అది ఎక్కడో ఒక దగ్గర మనం చదివే ఉంటాము, దాన్ని బట్టే మనకు క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఈ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను గ్రూప్ జాయిన్ అవ్వండి, అక్కడ ఈ పీడిఎఫ్ షేర్ చేస్తాను. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇది మీ టేబుల్ మీద పెట్టుకోండి,
రోజు చూడండి నేను ఈ టాపిక్స్కి చదివే వాటికి ఇవన్నీ నేను చూసుకుంటున్నానా లేదా నేను ప్రిలిమ్స్ బేస్డ్గా ఫ్యాక్ట్స్ అంటే ఇండస్ వ్యాలీ సైట్స్ ఏవేవి ఒక 10 సైట్స్ గుర్తుపెట్టుకున్నానా, నార్త్ టు సౌత్ ఏది, సౌత్ టు నార్త్ ఏది, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు. ఆ టైం దాటేసాం కాబట్టి మీరు చేయాల్సింది అనేది ఒక మెచ్యూర్ అనాలిసిస్ అనేది చేయాలి ఏ టాపిక్ వచ్చినా కానీ. అందుకోసమే ఇదంతా ఈ బేస్డ్ ఈ డెఫినేషన్ బేస్డ్ అంటే ఈ 360 అప్రోచ్ బేస్డ్ మీరు క్వశ్చన్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఇంకా ఏ క్వశ్చన్ కూడా మిస్ అవ్వదు. అన్ని క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఏ మాత్రం ఆలోచించకుండా ఇవన్నీ నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి అంతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో మీరు కమెంట్స్లో పెట్టొచ్చు. అండ్ ఇంకా ఏమైనా మీకు ఫర్దర్గా కావాల్సి వస్తే మీ వీడియో డిమాండ్స్ ఏమైనా ఉన్నా కమెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్. ఐక్యూ సిట్ క్లాసెస్ ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు వచ్చిన వీడియోస్ని ఎంజాయ్ చేస్తూ